కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్ బై. ఈ నెలలోనే రిజైన్ చేస్తారని జోరుగా చర్చ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 22 నుంచి 25 మధ్యలో ఆయన రిజైన్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయన అనుచరులు సైతం ధృవీకరిస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో తనకు తగిన గౌరవం, సముచిత స్థానం లభించడం లేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులు నిర్వహిస్తున్న సోషల్ మీడియా గ్రూపుల నుంచి కాంగ్రెస్ పేరును తొలగించి జీవన్ రెడ్డి పేరుతో కొనసాగించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో తనకు సమాచారం లేకుండానే తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్తో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్లో చేరే ఛాన్స్ ఉందంట. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని పక్కన పెట్టి సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా జీవన్ రెడ్డి అసంతృప్తికి కారణమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. ఉగాది, రంజాన్ నేపథ్యంలో తన అనుచరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో 22 నుంచి 25 మధ్యలో రాజీనామా చేసే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సన్నిహితులు, ఆప్తులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్లతో సంప్రదింపులు జరిగాయన్న వార్తలను ఆయన అనుచరులు ఖండిస్తున్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన రెడ్డినే కావచ్చు, రెడ్డిలలో మంచి రెడ్డి. ఆయనే అనేక రకాలుగా పదవులు చేసిండ్రు. కేసీఆర్ పైన ఉద్యమ టైంలో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిండ్రు, ఓడిపోయిండు. ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, అనేక రకాలుగా పదవులు అనుభవించిండ్రు. కానీ ఎక్కడ కూడా గర్వం అనేది ఎత్తుకోలేదు. కళ్ళు నెత్తిన చూడలేదు, కళ్ళు కిందనే చూసిండ్రు, కార్యకర్తల వైపే ఉంది. అటువంటి సింపుల్ సిటీగా బతికే జీవన్ రెడ్డిని, అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ ఒకటే, జీవన్ రెడ్డి అని కాదు. ఇక్కడ విఎన్ మంతన్న కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, ఇక్కడ జీవన్ రెడ్డి కావచ్చు, ఎవడైతే కాంగ్రెస్లో సీనియర్స్ ఉంటారో ఈ సీనియర్స్ వర్గాలను ఒక్కసారి ఇట్లా పక్కన తప్పిస్తే ఈ టీడీపీ వర్గం, అంటే జై రేవంత్ అన్న అనే వర్గం ఒకటి ఉంటుంది. ఆ వర్గాన్ని ప్రోత్సహించుకుంటూ వీళ్ళను పార్టీ నుంచి బయటికి పంపే ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసుకుంటుంటారు రేవంత్ అన్న. మనము పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుందంట. తెలంగాణలో శాస్త్రాలు ఊరికనే రాలే. ఆ విధంగానే మీకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది త్వరలో. మీరు అనుకుంటే ఎగిరెగిరి పడుతున్నారు. ఫ్రీ బస్సు తప్ప మీరు ఒరగబెట్టింది ఏం లేదు. కాంగ్రెస్ లీడర్లను సర్వనాశనం చేస్తుడు తప్ప ఒరగబెట్టింది ఏం లేదు. కట్టర్ కాంగ్రెస్ వాదులకు మీకు ఇవ్వడానికి, రాజ్యసభ ఎంపీలు ఇవ్వడానికి చేతగాలే.